వాటర్ పోసిన తర్వాత చూద్దాము, మనం అగ్రి ఆక్వాజెల్ని దీంట్లో యాడ్ చేసి చూద్దాము. ఓకేనా? ఒక టీ స్పూన్ అంతా దీంట్లో వేస్తున్నాను. సో ఈ సాయిల్లో నేను దీన్ని బాగా కలుపుతున్నాను. ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేద్దాము. చూడండి, ఇందులో వాటర్ ఇలాగే ఉన్నాయి. చూడొచ్చు, ఇక్కడ వాటర్ ఇలాగే ఉన్నాయి, కానీ ఇందులో మాత్రం వాటర్ లేవు. వాటర్ అనేది కంప్లీట్గా అబ్జర్వేషన్ అయిపోయింది. సో దట్ మీన్ అబ్జర్వ్ అయిపోయాయి, అంటే లోపలికి పీల్చుకోబడ్డాయి. సో ఇది ఎందుకు పీల్చుకోబడ్డాయి అంటే, ఈ విధంగా ఎందుకు ఇలా జరిగింది అంటే, ఇందులో ఒక గుణం ఉందండి. ఏంటంటే నీటిని నిల్వ ఉంచుకునే గుణం ఉంది. ఇది ఆక్వాజెల్ అనేది సిలికాతో తయారవుతుంది. సో ఇది మనకు ఏంటంటే, రైతు సోదరులకి ఎప్పుడైతే మడిలో వాటర్ పెడతారో, అంటే మన వరి ఏదైతే ఉంటుందో, వరి పంటలో కానీ ఏదైనా పంటలో మీరు వాటర్ పెట్టాల్సి వస్తే అక్కడ మీకు ఎప్పుడు తడి ఉండాలి. అంటే ఆ తడిలో మీకు ఈ వాటర్ అనేది ఎక్కువగా, అంటే డైలీ వాటర్ పెట్టడం అనేది జరుగుతుంది. కానీ ఈ ఆక్వాజెల్ అనేది ఒకసారి చల్లారంటే మీరు 15 రోజులు లేదా 12 రోజులు లేదా 20 రోజుల మధ్య కాలంలో ఒకసారి వాటర్ పెట్టాల్సి ఉంటుంది. ఆ విధంగా పెడితే చూడొచ్చు మీరు, ఈ విధంగా మీరు ఆక్వాజెల్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అంటే ఇది కంప్లీట్ గా లోపలికి వాటర్ అనేది సాయిల్ లోపల నుంచి అండ్ ఈ పైన ఈ విధంగా అబ్జర్వ్ అయిపోయి ఉందన్నమాట. దీని లోపలికి వెళ్ళిపోయింది. సో వాటర్ అనేది మనకు ఎప్పటికీ ఇంకదు, అంటే లోపలికి ఇంకినా కానీ అది మొక్కకి ఎప్పుడు కావాలో ఎంత కావాలో అంత అనేది ఇస్తుంది. సో దీని యొక్క పర్మనెంట్ ఎంత కాలం ఉంటుంది ఇది అంటే 15 రోజుల వ్యాలిడిటీ అనేది దీనికి ఖచ్చితంగా ఒకసారి వాటర్ పెడితే దీనికి ఉంటుంది. ఒకవేళ ఈ వాటర్ అనేది ఇంకిపోయాయి అనుకుందాం, ఎగ్జాంపుల్ ఈ విధంగా లేదు, గడ్డ లేదు, మొత్తం మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చింది అనుకుందాం, మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేస్తే మళ్ళీ 100% ఇది మళ్ళీ 15 రోజుల వరకు వాటర్ అనేది నిలుపుకునే శక్తి ఉంటుంది. అదే మీరు నార్మల్ వాటర్, నార్మల్ సాయిల్ చూడొచ్చు, ఈ విధంగా ఇంకా కింద పోస్తే పోయే విధంగా ఉంటుంది. ఓకేనా? ఇది ఒక అగ్రి ఆక్వాజెల్ యొక్క ఫస్ట్ డెమో. ఇది అందరూ చేస్తారు. సో నార్మల్ గా నేను కూడా చేసి చూపించాను. సో ఎందుకు ఈ విధంగా నేను ఇది చూపిస్తున్నాను అంటే, ఇందులో చాలా రకాల డెమోస్ చేయొచ్చు. రైతులకి ఏ డెమో ఎప్పుడు కనెక్ట్ అవుతుందో తెలియదు కాబట్టి ఇది కూడా చేసి చూపిస్తున్నాను. సో ఇది ఫస్ట్ డెమో అని, సో దీన్ని పక్కకు పెట్టేద్దాం ఇక్కడ. ఓకే, రెండో డెమోని తీసుకుందాం. రెండో డెమో చేద్దాము. రెండో డెమో ఏంటి అంటే, కొంచెం ఆక్వాజెల్ తీసుకుందాము. కొంచెం ఆక్వాజెల్ తీసుకొని జస్ట్ మనం ఒక మొక్కను తీసుకుందాము. ఈ విధంగా ఒక మొక్కని దీంట్లో పెడదాము. దీంట్లో పెట్టిన తర్వాత వాటర్ యాడ్ చేద్దాము. ఇంకా కొంచెం. ఓకే, చూడండి, ఈ విధంగా మొక్కని దీంట్లో పెట్టేశాను, వాటర్ యాడ్ చేశాను. సో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా మొక్క నిలబడింది. చూడండి, ఈ విధంగా నిలబడింది. అంటే ఇదేంటంటే లోపల వాటర్ అనేది స్టోర్ చేసుకుంటుంది. అంటే లోపల వాటర్ స్టోర్ చేసుకుంటుంది. లోపల వాటర్ స్టోర్ చేసుకున్న తర్వాత మీరు కంప్లీట్గా ఈ విధంగా వాటర్ని మన పొలంలో నిలుపుకోవచ్చు అనమాట. ఓకేనా? చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు. సో ఈ విధంగా ఈ ఆక్వాజెల్ అనేది పనిచేస్తుంది. ఇది రెండో డెమో అయిపోయింది. ఇది ఫస్ట్ డెమో. ఇంతకుముందు పోసిన ఆక్వాజెల్ అనేది అలాగే ఉంది. చూడండి, అది ఇప్పటికీ ఇలాగే ఉంది. ఫస్ట్ వీడియోలో మనం చేసినాము. సో ఈ విధంగా ఫస్ట్ డెమో ఇది సెకండ్ డెమో ఈ విధంగా ఉంది. అండ్ ఇంకోటి థర్డ్ డెమో చేద్దాము. సో ఇది ఎక్స్పెరిమెంటల్ డెమో, ఇప్పటివరకు ఎవరు చేయలేదు. సో నేను చేసి చూపిస్తాను మీ అందరికీ. ఓకేనా? అండ్ ఇక్కడ మనం ఒక గ్లాస్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ అగ్రి 82 తీసుకొచ్చాము. దాంతో పాటు కొంచెం ఇంట్లో వాడుకునే నూనె తీసుకొచ్చాను. ఇది ఏంటి అంటే మంచి నూనె. ఓకేనా? ఇది చూడొచ్చు, మంచి నూనె లైట్ గా తీసుకున్నాను. ఓకే, చూడొచ్చు, కింద పోతుందేమో. ఓకే, ఇది ఎందుకు చేస్తున్నాము? సో ఇది ఎందుకు చేస్తున్నామంటే, మరి మనము నార్మల్ గా ఆక్వాజెల్ వాడుతున్నాము, కరెక్ట్. ఆక్వాజెల్ వాడుతున్నప్పుడు మరి మనము పెస్టిసైడ్స్ వాడుతున్నాము, అలాగే మన అగ్రి 82 వాడుతున్నాము, అగ్రి హ్యూమిక్ వాడుతున్నాము, గ్రాన్యుల్స్ వాడుతున్నాము, యూరియా వాడుతున్నాము. సో ఇలాంటివన్నీ వాడుతున్నప్పుడు దాంతో కలిసి ఇది ఎలా పనిచేస్తుంది? సో ఈ డౌట్ అనేది మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సో ఇది ఏంటంటే, నిన్నటి వరకు ఇది అగ్రి 82 నార్మల్ గా అబ్జర్వేషన్ చేసుకుంటుంది, భూమిలోకి ఇంకడానికి ట్రై చేస్తుంది, అంటే హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా చాలా దీని గురించి తెలుసుకున్నాం. సో దీంతో కలిసి ఎలా పనిచేస్తుంది అండ్ దీంతో అంటే నార్మల్ గా పెస్టిసైడ్స్ తో కలిసి ఎలా పనిచేస్తుంది అనేది మనం ఈ వీడియోలో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాము. సో ఫస్ట్ ఏం చేస్తున్నానంటే, నేను నార్మల్ గా పెస్టిసైడ్ రూపంలో ఉండే ఆయిల్ ని దీంట్లో పోస్తున్నాను. ఓకేనా? దాంతోపాటు ఒక 2-3 డ్రాప్స్ మన అగ్రి 82 పోస్తున్నాను. ఓకేనా? దాని తర్వాత ఒక హాఫ్ స్పూన్ అంతా ఆక్వాజెల్ పోస్తున్నాను దీంట్లో, ఓన్లీ హాఫ్ స్పూన్. ఓకేనా? లైట్గా వచ్చింది. సో ఈ విధంగా వేసాను. దాని తర్వాత మనం దీంట్లో యాడ్ చేద్దాము వాటర్.
వాటర్ అనేది యాడ్ చేస్తున్నాం. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని మిక్స్ చేద్దాం. సో మిక్స్ చేస్తున్నాం. సో ఎందుకంటే నూనె లాంటి పదార్థాలు ఉంటే జారిపోతుంది అండ్ ఇది ఇంకడానికి అవకాశం ఉండదు అని అనుకుంటాము. అండ్ మన పెస్టిసైడ్స్ ఏంటంటే ఈ విధంగా వర్క్ చేస్తాయి, అంటే అవి లోపలికి భూమిలోకి ఇంకకుండా ఉంటాయి కాబట్టి మనం అగ్రి 82 కలుపుతాం కాబట్టి పెస్టిసైడ్స్ ఏవైతే ఉంటాయో మనకు మందులు అవి దాంట్లో కలిసిపోతాయి. ఏది ఇక్కడ చూడొచ్చు మీరు, అగ్రి 82 దాన్ని మనకు వాటర్ లో కలిసిపోయే విధంగా చేస్తుంది. దాని తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి అగ్రి ఆక్వాజెల్ అనేది ఇక్కడ మనకి అదే రూపంలో, అంటే మీరు ఎటువంటి కెమికల్ తోనైనా కలపండి, ఎలాంటి నేచురల్ గా ఉండేటటువంటి ఎలాంటి సహజ ఎరువులతో అయినా సేంద్రియ ఎరువులతో అయినా కలపండి, దీని యొక్క గుణం అనేది మారదు, 100% మారదు. సో ఇది ఈ అగ్రి 82 యొక్క గొప్పతనం. ఓకేనా? అండ్ ఇంకొక చిన్న వీడియో చేద్దాము, ఒక ఫైనల్ గా 4వ డెమో. ఈ 4వ డెమో ఎలా సక్సెస్ అవుతుందో కాదో చూద్దాము. ఓకేనా? సో గైస్, ఫైనల్ గా ఒక చిన్న డెమో. ఇదేంటంటే ఈ డెమో అనేది ఇప్పటివరకు ఎవరు చేయలేదు, సో నేను చేసి చూపిస్తున్నాను. సో ఈ డెమో అనేది ఖచ్చితంగా చూడండి. నేను నార్మల్ గా ఇంట్లోకి వాడుకునే సాల్ట్ ఉంటుంది కదా, ఆ సాల్ట్ ని నేను దీంట్లో వేసాను. ఓకే, సాల్ట్ వేసిన తర్వాత, అంటే ఎందుకు సాల్ట్ వాడుతున్నానంటే చాలా వరకు వాటర్ అనేది మనం మంచినీరు మాత్రమే వాడము, సాల్ట్ వాటర్ కూడా వాడతాము. ఎక్కడ మన పంట పొలాల్లో సాల్ట్ వాటర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. మనకు ఎగ్జాంపుల్ ఇవి కొన్ని చోట్లలో వాటర్ అనేది మంచి వాటర్ కాకుండా బోర్ వాటర్ అనేది ఎక్కువగా మనకు సాల్ట్ అనేది ఉంటుంది దాంట్లో. అలాగే మనకు ఫ్లోరైడ్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి నేలలో, అంటే అలాంటి వాటర్లో మనకు ఆక్వాజెల్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది ఒకసారి నేను చేసి చూపిస్తున్నాను. ఓకేనా? చూడండి, వాటర్ పోసాను. వాటర్ పోసిన తర్వాత యాక్చువల్గా దీని యొక్క ఆక్వాజెల్ యొక్క గుణ